GNR న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు నాయకులు నిరసన. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న ఆయన దొంగల్ల కలిసిన తన భుజస్కంధాల మీద ఈ అచ్చంపేట నియోజకవర్గ బరువు బాధ్యతల్ని మోస్తున్నటువంటి మిత్రుడు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి అన్న గారికి, అన్నవాళ్ళు మాట్లాడాలి కానీ ఇలా టైం లేదని అన్నవాళ్ళు మాట్లాడలేకపోయినారు. ఇప్పటిదాకా ఎస్ఐఆర్ మీద చాలా చక్కగా మనందరికీ వివరించినటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారు, మరి మన పాలమూరు జిల్లాకు మెంబర్షిప్ కోసం బాధ్యులుగా వచ్చినటువంటి వరంగల్ బిడ్డ మెట్టు శ్రీనివాస్ గారు, మన అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఉద్యమకారుడు శుభభద్ర పటేల్ గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా మంది ఉన్నట్టున్నారు. మరి అభిలాష్ గారు, ఏమైనా పేర్లు మిస్ అయితే అచ్చంపేట పేర్లు మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని భయపడుతున్నా, ఏమనుకోకుండ్రి. మా ముఖ్యంగా లీడర్ మారిన మాదంతా బీఆర్ఎస్ పార్టీ, పోతే నువ్వు పోతే పోయినావు మాకు పీడా పోయిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ఎంతో పట్టుదలతో, నిజాయితీగా, నిబద్ధతతో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే, మంచి లీడర్ అయితే బారన మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు, ఎంత బేకార్ లీడర్ అయినా చారణ మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక హామీలలో భాగంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశంలో కానీ, గతంలో ఇదే పోలీసు ఉద్యోగుల కోసం గాంధీ భవన్లో ధర్నా చేసినటువంటి ఇప్పటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, జీవో 46ని సవరిస్తామని కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదా మీ అందరికీ వయోపరిమితి పెంచి మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి మీ పక్షాన్ని నిలబడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ, ఈరోజు దేనికోసం అని చెప్పి వీళ్లకు న్యాయం చేస్తలేరు. మరి వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం మరి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, మరి ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి రూములు కిరాయి తీసుకొని వారు ఉద్యోగాలు వస్తే అన్న ఆశకి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు
మరి గత 2 సంవత్సరాల నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు వయోపరిమితి అంశంలో కూడా మీరు రిలాక్సేషన్ ఇవ్వకుండా వాటికి పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడే ఈ జేఏసీ, పోలీస్ జేఏసీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఏదైతే జేఏసీగా ఫామ్ అయినటువంటి నిరుద్యోగ యువత, మరి దాదాపు 30 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యువత ఈరోజు మీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు ఇక్కడికి వచ్చి వారి బాధక సాధకాలు మాకు చెప్పి, మరి వారు ఉద్యోగాలు లేక వారు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకొచ్చి మా పక్షాన మీరు భారతీయ జనతా పార్టీ నిలబడాలని చెప్పి అడిగిన సందర్భంగా వారికి మేము మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ మీ కోసం, మీ పక్షాన నిలబడి మీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము మీ పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు మొన్నటికి మొన్న మీ వెబ్సైట్లోనే చూపించారు. దాదాపుగా 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. దాని తర్వాత భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలని చెప్పేసి మీరే చూపించారు. దాని తర్వాత తెలంగాణ రైజింగ్ పేరుతో మంచిగా పెట్టుకున్నాడు. మరి 17,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈరోజు కేవలం 5,000 ఉద్యోగాలే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మరి వారి ఆశల్లో నీళ్లు చల్లుతూ వారికి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలైతే ఈరోజు ఖాళీగా ఉన్నాయో ప్రతి ఉద్యోగం భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేని పక్షంలో ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం. వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నాయకులు నిరసన. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రకాలైనటువంటి అరాచకాలని, అక్రమాలని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే డిఎస్సీ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా శాసనమండలి సభ్యులు అందరూ వచ్చి ఈరోజు దాదాపు 18 మంది సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ వచ్చినటువంటి శాసనమండలి సభ్యులకి, విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యంతో ఇటువంటి వాటికి ఏటికి భయపడకుండా ఈరోజు పోలీసులు ఆపిన, పోలీసులు రేపు కేసులు బనాయించిన, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన అనుకున్న లక్ష్య సాధన కోసం పనిచేస్తాం. ఇదే పోకడ ఉంటే 2029లో బహుశా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటిది గమనిస్తే మంచిది. ఇంత దిగజారుడు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరం ఈ జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర నుంచి, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి
అందరూ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డికి అండగా నిలవడం నిజంగా సంతోషించాల్సినటువంటి సమయం. ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి ఈరోజు విశేషంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరిమణులు అయినటువంటి శాసనమండలి సభ్యులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్ లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 18 మంది కోర్టు ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు విచారణ అనంతరం మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 గా నిందితులుగా పేర్కొన్న పోలీసులు అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు. ఈ క్రమంలోనే 19 మంది నిందితులకు కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా నందికొట్కూరు మున్సిపాలిటీ ఉందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలిశికారిపేట, శేషసేనారెడ్డి నగర్, గాంధీనగర్, వాల్మీకి నగర్, వడ్డేపేట తదితర కాలనీలకు పాదయాత్ర ద్వారా ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కార్యదర్శి కాటెపోగు సామన్న, తాలూకా నాయకులు లింగాల శ్రీనివాసులు, మహమ్మద్ బాషా, జిల్లా నాయకులు టి నరసింహులు, వేల్పుల ఏసన్న, వడ్డేరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ పట్టణంలో సమస్యలను సోదరి మండలారా, సోదర కామ్రేడ్స్, ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నందికొట్కూరు పట్టణంలో నీలిశికారిపేట, శేషసేనారెడ్డి నగర్, గాంధీనగర్, వాల్మీకి నగర్, వడ్డేపేటలో కూడా అన్ని కాలనీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే కోసం కూడా ఆ రకంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వినతి పత్రం రూపంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ అడిగేదలుచుకునేటువంటి ముఖ్యమైన అంశాలు ఈరోజు చెప్పదలుచుకున్నాం. మరి దాదాపు ఈ మున్సిపాలిటీ ఏర్పాటై 13 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 13 సంవత్సరాల్లో కూడా మరి ఇద్దరు చైర్మన్లు పరిపాలన మారిన 10 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పటికి కూడా ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నాడు ఈరోజు మనకుంది. ఈరోజు పక్కనే మున్సిపల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో నీలిశికారిపేట ఉంటుంది, అక్కడే కోర్టు ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఇక్కడ ప్రభుత్వ నాయకులకు ఈరోజు కనపడడం లేదు. ఎన్నికల ముందరనేమో వాళ్ళతో ఓట్లు వేయించుకొని గద్దె నెక్కి ఈరోజు గెలిచిన తర్వాత ఆ కాలనీని మర్చిపెట్టే పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ చూస్తే నిన్న పాదయాత్రలో మొత్తం కూడా అనేక మంది పేదవాళ్ళు, దాదాపు ఉన్నటువంటి 100 కుటుంబాల్లో 60-70 కుటుంబాలు అత్యంత నిరుపేదలుగా, దరిద్రులుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు చాలా మందికి రేషన్ కార్డు లేవు, కొంతమందికి ఆధార్ కార్డు లేవు, కొంతమందికి భర్త చనిపోయినా వాళ్లకు సర్టిఫికేట్ అనే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, మురికి చెత్త కుంప అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి ఈరోజు ఆ కాలనీని కనీసం మీరు దత్తత తీసుకోండి. ఎక్కడో ఏ కాలనీలో దత్తత తీసుకోవడం కాదు, ఈరోజు నీలిశికారిపేటను మీరు దత్తత తీసుకోండి. వాళ్ళని, పేదవాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి ఆ రకంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు చేయడం సిగ్గుచేటని, ఇలాంటి రాజకీయ లబ్ధి డ్రామాలను జనం నమ్మరని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకు నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాద్ధాంతంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియలేదని, మొన్న భీమవరంలో తమ నారాయణ విద్యా సంస్థలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు
ఫోన్ చేసి చెప్తేనే తనకు తెలిసిందని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి నారాయణ గ్రూప్స్ ను రకరకాలుగా వేధించి అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి ఆందోళన చేసినా తాము ఓపిక పట్టి అధికారుల క్లియరెన్స్ తెచ్చుకున్నామే తప్ప రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. తాము మీలా లబ్ధి పొందాలనుకుంటే అప్పట్లో రోజుకు ఆందోళన చేసేవాళ్ళమని ఎద్దేవా చేసిన మంత్రి తమ కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులను, విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని, ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించదని, తప్పు ఎక్కడ జరిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకొక ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరిని తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్లా అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి, బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. ఇది నేను చెప్తున్నాను కదా. ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెడు జరుగుతలేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసిందే. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం ఉప్పల్ బగాయత్లో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన నాయకులు గొరిగె నరసింహ కుర్మ తెలిపారు. అందులో భాగంగా మేడిపల్లి చెంగిచెర్లలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొరిగె నరసింహ ఆధ్వర్యంలో ఉద్యమకారులను కలుపుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెరాస గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ దూగుంట నరేష్ ప్రజాపతి, మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ లలితా యాదవ్, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉద్యమకారుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. హక్కుల కోసం పోరాడదాం. ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల గ్రామంలో నాగేష్ గారు, నరసింహ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దూగుట్ల నరేష్ ప్రజాపతి గారిలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసిన. ఏదైతే 12 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను వాడుకొని వదిలే ఓటు బ్యాంకింగ్గా మాత్రమే ఉపయోగించుకొని అనేక మంది విద్యార్థులు కానీ బలిదానాలు చేసుకున్నా కూడా రాష్ట్రం తెచ్చుకుంటే మనం బాగుపడతామన్నాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పక్కకు పెట్టినామన్నారు. దాని తర్వాత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి 250 గజాల జాగా ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఉద్యమకారులకు గౌరవం ఇస్తామని చెప్పి కూడా
గద్దెనెక్కి ఓట్లు ఆడుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోగా ఏ ఒక్కటి కూడా అమలు చేయక ఓ కేకే కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలోకి వచ్చే మార్చే వాళ్ళకు ఇవి ఇస్తే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు? రాష్ట్రం కోసం పోరాడితే కేసీఆర్ గుర్తించకపోయి, ఇటు రేవంత్ రెడ్డి గుర్తించకపోయి, కన్న బిడ్డనే బయటికి పంపించి కుట్రలు చేసి బయటికి పంపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక ఆడబిడ్డ ఉద్యమం చేసి కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం నడుం బిగించి కష్టాలు 12 సంవత్సరాలు పోరాటం చేస్తే ఇలా ఆమెకి మిగిలిందండి ఉద్యమకారులుగా కన్న బిడ్డను సైతం కూడా పక్కకు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది ఆమెకే నిలదొక్కునేందుకు నా బిడ్డలు నేను ఏదైతే తెలంగాణ కోసం మేము ఏదో తెలంగాణ వాదాన్ని అస్తిత్వాన్ని ఎత్తికెత్తుకున్నామో, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర సమితి అని పెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే వాళ్ళ అస్తిత్వం కాదు, తెలంగాణ ఉద్యమకారులు కూడా మరిచిన వైనం వాళ్ళది ఉంది. అందుకనే కవితగా భగవంతుడే ఆమెకు అండగా నిలిచి తెలంగాణ రక్షణ సేన మేము 5 పేర్లు పెట్టుకున్నా కూడా తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకొని రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యంగా ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు జనంబాట కార్యక్రమంలో శ్రీకారం చుట్టి అందరికీ క్షమాపణ చెప్పి మా పార్టీ తరఫు నేను కూడా 12 ఏళ్ళు నాది కూడా భాగస్వామ్యం ఉంది కదా అని క్షమాపణ చెప్పి అక్క ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి పేద మధ్య తరగతి వాళ్ళకు విద్య కూడా అందని దాచి ప్రతి ఒక్కరికి అండగా మా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు, అన్ని పార్టీలలో ఉన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన కవితక్కతోటి జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానంగా జూలై 2 నాడు ఉప్పల్ బగాయత్ ఏదైతే ఉందో ప్లేస్ మేము ముందు రోజు ప్రకటిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు నాయకులు నిరసన. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్. ఇది వరల్డ్ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.